గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు కదా మీరందరూ. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరు? అసలు ఆయన చెల్లెళ్ళు ఎవరు? ఈ మేనత్త గారు ఎవరు? లోకేష్ గారు అమరావతిలో శంకుస్థాపనకి, అమరావతిలో నారామహల్ శంకుస్థాపనకి ఈ మేనత్త గారిని ఎందుకు ఆహ్వానించలేదు? కుప్పంలో కట్టుకున్న ఇంటి గృహప్రవేశానికి మీ మేనత్త గారిని ఎందుకు ఆహ్వానించలేదు? హెరిటేజ్ లో వాళ్ళకి ఎందుకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు? ఇటువంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి మీ నాయనమ్మ గారి ఆస్తి మాత్రం మదీనాగూడలో చాలా విలువైన ఆస్తి మాత్రం లోకేష్ గారి పేరు మీద రాయించుకుంటారు. వీటికన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి మీరు తెలుగు సాంప్రదాయం ప్రకారం మీ తాతగారు ఖర్జూర నాయుడు గారిని ఎందుకు గౌరవించరు? సమాధానం చెప్పాలి.